లవ్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఇది బీఆర్ఎస్ ఫిలాసఫీ. ధిక్కరించిన నేతలపై డైరెక్ట్ గా వేటు వేయడమే బీఆర్ఎస్ రికార్డ్. ఎంతటి నాయకుడినైనా ఉపేక్షించకుండా సాగనంపిన చరిత్ర బీఆర్ఎస్ కుంది. ఆలయ నరేంద్ర నుంచి ఈటల, ఇప్పుడు కవిత దాకా బహిష్కరణ వేటేశారు. బీఆర్ఎస్ లో క్రమశిక్షణ కమిటీ లేదు. పార్టీ లైన్ దాటిన వారందరిపై నేరుగా చర్యలు తీసుకున్నారు. గాదె ఇన్నయ్య, విజయశాంతి, ఆలయ నరేంద్రపై కూడా ఇదే తరహా చర్యలు తీసుకున్నారు. కవిత రాజేసిన అగ్గి ఈనాటిది కాదు. గత కొంతకాలంగా పద్ధతి ప్రకారం పార్టీ పైన, పార్టీ నేతలపైన కవిత తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చారు. ఓ దశలో కేటీఆర్ను ధిక్కరించే పరిస్థితికి వచ్చారు. కానీ మళ్లీ మెత్తబడ్డారు. కేసీఆర్కు రాసిన లేఖలోని అంశాల నుంచి ఇప్పుడు హరీష్, సంతోష్ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేసేదాకా కవిత వెళ్లారు. సో ప్రస్తుత పరిణామాలపై మనతో మాట్లాడడానికి గాదె ఎన్నయ్య గారు ఉన్నారు. ఎన్నయ్య గారు నమస్తే. నమస్తే. ప్రస్తుత పరిణామాలను ఏ విధంగా చూస్తున్నారు? అంటే ఇవన్నీ కూడా చాలా రోజులుగా మాలాంటి వాళ్ళందరికీ, ఆ కుటుంబానికి చాలా దగ్గరగా వాళ్ళ మానసిక స్థితిని, వాళ్ళ చిన్నతనం నుంచి వాళ్ళు పెరిగిన విధానాన్ని, వాళ్ళ విద్య, లేకపోతే వాళ్ళ పెంపకం, వాళ్ళ యొక్క రాజకీయ జీవితం ఇవన్నీ మేము దగ్గరగా చూస్తాం. కాబట్టి మాకేం పెద్దగా, అంటే ముఖ్యంగా కవిత విషయంలో మాకేమీ అంత ఆశ్చర్యకరంగానో ఆందోళనకరంగానో ఏం అనిపిస్తలేదు. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా ఆమె ఒక రకమైనటువంటి స్వభావంతో పెరిగినటువంటి మహిళ. ఆమె విద్యార్థి జీవితం కానీ, వివాహ జీవితం కానీ, అమెరికా పోవడం కానీ, తర్వాత అమెరికా నుంచి తిరిగి వచ్చిన నేపథ్యం కానీ ఇదేమి కొత్త ఏం కాదు. చాలా మందికి ఆ కుటుంబం యొక్క నేపథ్యం తెలియక, అంతర్గత వైరుధ్యాలు తెలియక, అంతర్గత ఘర్షణ తెలియక హరీష్ పట్ల ఆమె ఈ రోజు తీసుకున్నటువంటి వైఖరి, విమర్శ ఏదైతే ఉందో, అంటే మేము ఇప్పుడు బహిరంగంగా చెప్పలేం. కానీ మాకైతే ఆమె వివాహ జీవితానికి ముందు కూడా మాకు ఆమె అమెరికాలో ప్రమాదానికి గురయ్యి ఇండియాకు రావాలని వాళ్ళ అమ్మ నాన్న ఒత్తిడి చేసినప్పుడు, ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా ఆమె హరీష్ పట్ల వ్యవహరించిన తీరు, హరీష్ కోసం ఆమె గురించి ఆమె పెట్టిన డిమాండ్స్ దగ్గరగా చూసిన నాకు గాని, వినోద్ రావు కానీ, ఇట్లా అలాంటి వాళ్ళందరికీ తెలుసు. కానీ కాళేశ్వరానికి సంబంధించి ఆమె కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రెండోసారి ఆయనకి ఇరిగేషన్ శాఖ ఇవ్వకుండా ఎందుకు ఆపారు అనే దానికి రీజన్ కూడా చెబుతూ ఆపారు. సో అప్పుడే చేయాల్సిన కామెంట్స్ ఇప్పుడు ఎందుకు చేశారంట? అంటే వాస్తవంగా ఆమె సరే, వాళ్ళ పార్టీ ఎప్పుడు కూడా తెలుసు కదా, ఒక గెలుపు బాటలో ఉన్నప్పుడు, లేకపోతే ఒక పదవిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా సెకండరీ ఇష్యూస్ అయితే నాకు కూడా తెలుసు. వాస్తవంగా అప్పుడు 2018 ఎన్నికల తదనంతరము మంత్రివర్గ విస్తరణ, అంటే అసలు మంత్రివర్గ కూర్పే ఏర్పాటే ఒక్క ముఖ్యమంత్రి, తర్వాత హోంమంత్రి తప్ప ఇంకెవరితో కూడా ప్రమాణ స్వీకారం చెప్పలే. కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, ఈటల కావచ్చు. ఆయనకి 2018 ఎన్నికల తదనంతరమే ఈటల పైన, తర్వాత హరీష్ పైన వేటు వేయాలనే ఆలోచన అప్పుడే ఉంది. కాకపోతే తప్పనిసరి పరిస్థితులలో మాలాంటి వాళ్ళందరం మేము ఇన్వాల్వ్ అయ్యి ఇది సరైన, ఇది కరెక్ట్ కాదు, ఇట్లా చేయడం తప్పవుతుంది, ఇది పద్ధతి కాదు అని దాదాపు మీకు తెలుసు కదా 6 నెలలు మంత్రివర్గమే లేదు కదా అప్పుడు. హైదరాబాదు జిహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో తన్నుకొస్తున్న కారణంగా మంత్రివర్గం లేకపోతే, మంత్రి పదవులు లేకపోతే, నాకు బాగా గుర్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వీళ్ళు స్పెషల్ ఫ్లైట్ లో పోయి తిరిగి వస్తున్నప్పుడు కూడా ఆ ఫ్లైట్ లో కూడా ఈ చర్చ జరిగింది. తర్వాత తదనంతరం కేటీఆర్ చాలా సీరియస్ గా, మీరు కనుక నిర్ణయం తీసుకోకపోతే, మంత్రివర్గ ఏర్పాటు చేయకపోతే చాలా ప్రమాదం అంచుల్లో ఉన్నాం మనమని ఆయన ఒక రకమైనటువంటి, ఆయన కానీ పార్టీలో ఉన్న ముఖ్య నాయకులు అందరూ చెప్పడం వల్ల అప్పుడు లాస్ట్ కూడా హరీష్కి ఇవ్వాలనా వద్దా, ఈటలకి ఇవ్వాలనా వద్దా అనే సంశయం ఒక రోజు ముందు వరకు కూడా జరిగిన మాట వాస్తవం. అప్పుడు ఆమె కుటుంబంలో ఉంది కాబట్టి, దగ్గరగా ఉంది కాబట్టి, కుటుంబంలో ఉన్న విషయాలన్నీ రహస్యాలు, అంతర్గత విషయాలు ఆమెకు తెలుసు కాబట్టి
ఆమె ఈ రోజు చెప్పిన మాట ముమ్మాటికి నిజము, దాంట్లో ఏం అబద్ధం లేదు. కాకపోతే మరి అప్పుడు ఎందుకు చెప్పలేదు, ఇప్పుడు ఎందుకు చెప్తుందనే దానికి అప్పుడు హరీష్ మదర్ గాని ఫాదర్ గాని వీళ్ళందరూ పోవడం, చెప్పడం, మాట్లాడడం, ఒక రకమైనటువంటి అంగీకారం రావడం, ఒప్పందాలు జరగడం అంతా జరిగిన తదనంతరమే ఆయనకి ఆ రోజు మంత్రివర్గంలో ఆయనకు గాని ఈటలకు గాని పార్టీ అయితే ఒక నిర్ణయం తీసేసుకుంది, సంచలన నిర్ణయం తీసుకుంది, సస్పెన్షన్ వేటు అయితే వేసింది, కవితపై సస్పెన్షన్ వేటు వేసింది. సో తదుపరి రియాక్షన్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది కవితది? మీరు దగ్గర నుంచి చూశారు కాబట్టి, అంటే ఏమైనా కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉంటుందా? ఆమె ఎప్పుడు కూడా ఆమె మొత్తం విద్యార్థి జీవితం గాని, వివాహ జీవితం గాని, లేకపోతే అమెరికా పోవడం గాని, లేకపోతే తదనంతర రాజకీయ ఎంట్రీ గాని, ఇవన్నీ కూడా ఆమె వ్యక్తిగత నిర్ణయాలు. ఆమె ఎప్పుడు టీఆర్ఎస్ లో ఉంది చెప్పండి? ఆమె ఎప్పుడైనా ఉందా టీఆర్ఎస్ లో? అంతా తెలంగాణ జాగృతి నడుస్తూ వెళ్తారు అంతే. మరి ఆమె ఎప్పుడు ఉంది చెప్పండి? వీళ్ళు గత్యంతరం లేక ఆమెకి ఆ కూతురు మీద ఉన్న ప్రేమ కావచ్చు, ఆమె మీద ఉన్న ఒక బలమైన నమ్మకం కావచ్చు, దాంతో ఎంపీ చేసింది. కానీ ఆమె ఎంపీ టికెట్ ఇచ్చేటప్పుడు కూడా ఆమె బీఆర్ఎస్ సభ్యత్వం ఉందా తెరిచి చెప్పమని చూద్దాం. టిఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ లేదు, టిఆర్ఎస్ సభ్యత్వం ఉందా? కాబట్టి ఆమె ఏదైతే మొదటి నుంచి కూడా ఆమె 2002లో అమెరికా నుంచి తిరిగి వచ్చింది. 2002 వచ్చిన తర్వాత ప్రమాదం ఆమె పూర్తిగా కోలుకున్న తర్వాత మ్యారేజ్ ప్రపోజల్స్ అని మేము ఇప్పుడు సస్పెన్షన్ వేటు పడింది కాబట్టి తదుపరిగా కొత్త పార్టీ పెట్టే ఆలోచన అయితే చేస్తారంటారు. ఎందుకంటే అప్పుడు దగ్గర నుంచి మీరు చూశారు, ఆ పార్టీకి సంబంధం లేకుండానే ఆమె తెలంగాణ జాగృతి తోటే వెళ్ళారని మీరు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు వేటు పడింది కాబట్టి సో కొత్త పార్టీ వైపు వెళ్తుందంటారా? ఆమె ఖచ్చితంగా ఏదో ఒక తన ఐడెంటిటీని, ఏదైతే మొదటి నుంచి కూడా తన ఐడెంటిటీని చూపించుకోవడానికి, తన ఐడెంటిటీలో బతకడానికి, అది ఏది చేసినా, తప్పు చేసినా, ఒప్పు చేసినా, మంచి చేసినా, చెడు చేసినా, ఆమెకంటూ ఒక ఐడెంటిటీ కోరుకుంటది. కాబట్టి ఈ రోజు కూడా ఆమె ఒక ఐడెంటిటీ కోసమే కేటీఆర్ మీద గొడవపడ్డా, హరీష్ మీద గొడవపడ్డా, లేకపోతే ఎవరి మీద గొడవపడ్డా, తండ్రితో కొట్లాడినా, ఆమె తన ఐడెంటిటీ కోసమే ఆమె పనిచేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఆమె, నాకు తెలుసు, ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా అనేక ప్రపోజల్స్ పెడితే కూడా ఆమె ఎట్టి పరిస్థితుల్లో దానికి ఒప్పుకోలే, అంగీకరించలే. ఆ విషయం అంతా దగ్గరగా చూసుకుని నాకు తెలుసు. కాబట్టి ఆమె ఒక రెబెలియన్ గా, అది మూర్ఖత్వం అంటామా, అహంభావం అంటామా, ఇగోయిస్ట్ అంటామా, అది ఏదన్నా కావచ్చు. కానీ ఆమె తను ఎంచుకున్న, నచ్చిన, మెచ్చిన మార్గంలోనే పోతుంది. కానీ ఆమె ఎవరు చెప్తేనే వింటది, ఎవరు చెప్తేనే చేస్తుంది, ఎవరికో ఆమె అంటే ఎవరు లేరంటారు మీరు రాజకీయాల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్.